హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఇస్ గూగుల్ ప్రోటోకాల్ అనేది సైబర్ డిటెక్షన్ అనేది చాలామంది అయితే ఇచ్చారు. సో ఎలా చేయాలో ఇప్పుడు మనకి గూగుల్ ఫామ్ అయితే ఒకటి ఇచ్చారు. సో ఈ ఆఫర్ వచ్చేసి మనకి 27 దాకా అయితే ఉంది. సో 27 అనేది ఇప్పుడు ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలియదు కాబట్టి ఇక్కడ 26 ఈ రోజే లాస్ట్ డేట్ అనేది 27 ఎండ్ అయితే అయిపోతుంది. సో ఈ రోజు అయితే మ్యాక్సిమం చేసేయండి అందరూ. సో ఇక్కడ గూగుల్ ఫామ్ ఇచ్చారు, ఆ గూగుల్ ఫామ్ కూడా నేను ఇస్తాను. అలాగే ఇక్కడ based on your participant over protocol points mission and testnet activities through the over email you are provide అంటే డైలీ మనం ఇంతకుముందు డైలీ చెక్ ఇన్ అండ్ డైలీ ఒక ఆన్సర్ అయితే ఓవర్ ప్రోటోకాల్ అప్పుడు ఇచ్చాం కదా, ఆ పాయింట్స్ అండ్ కొన్ని టోకన్స్ ద్వారా మనకి ఎలిజిబుల్ అయ్యే ఛాయిస్ అయితే ఉందని చెప్తున్నారు. యూ క్యాన్ చెక్ రిజల్ట్ ఓవర్ ప్రోటోకాల్ బిఫోర్ September 1st. మనం ఇప్పుడు చేసే ఈ గూగుల్ ఫామ్ వల్ల మనకి September 1st అయితే రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇంకా సైబర్ డిటెక్షన్ అండ్ కొత్తది ఇంకోటి వచ్చింది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రెండు చేయలేని వాళ్ళది ఇప్పుడైతే చేయాలి. ఇంకోటి చూడండి గైస్, యూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ద ఫ్లిప్స్టార్ సైబర్ డిటెక్షన్ మిషన్, దేర్ ఈస్ నో నీడ్ టు ఫిల్ ద ఫామ్, యూ ఆల్రెడీ ఎలిజిబుల్ ఫర్ ద ఐటమ్. సో ఇక్కడ ఫ్లిప్స్టార్ సైబర్ డిటెక్షన్ మిషన్ ఎవరు పాస్ అయ్యారో వాళ్ళు మాత్రం ఈ గూగుల్ ఫామ్ చేయాల్సిన అవసరం అయితే నేను కూడా చేయట్లేదు. నేను ఆల్రెడీ ఫ్లిప్స్టార్ సైబర్ డిటెక్షన్ మిషన్ పాస్ అయితే అయ్యాను. సో చాలామంది అయితే అవ్వలేదు, వాళ్ళ కోసం ఏం చేయాలో కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ వెరిఫికేషన్ ఆఫ్ హ్యాష్కీ గ్లోబల్ అండ్ యూ సబ్మిట్ ద కరెక్ట్ యూఐడి ఈమెయిల్ ఓవర్ ప్రోటోకాల్ లేటర్ ఆఫ్ ఎలిజిబిలిటీస్ కన్ఫర్మ్. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ నేను ఇప్పుడు డీటెయిల్స్ అని చెప్తాను, వెయిట్ చేయండి. సో గైస్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఏమైనా అప్డేట్ ఉన్న దీంట్లో మీకు లభిస్తాయి కాబట్టి. సో దీంట్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు సెర్చ్లో పబ్లిటీస్ ఒకటి జాయిన్ అయితే అవ్వండి, లేని వాళ్ళు అయితే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఓవర్ ప్రోటోకాల్ ఇక్కడ లాగిన్ అవ్వండి. సో నా అక్కడ 2738 కాయిన్స్ ఉన్నాయి ఓవర్ కాయిన్స్ అండ్ పాయింట్స్. సో ఈ పాయింట్స్ అండ్ వీళ్ళ కోసం అయితే మనకి చెప్పారు కదా అప్డేట్లో, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 77 మెంబర్స్ జాయిన్ అయ్యారు, 34 మెంబర్స్ వెరిఫై అయితే చేశారు. సో ఇక్కడ ప్రొఫైల్లో వెళ్తే వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ సెట్టింగ్లో రండి, ఇక్కడ నేను కంగ్రాచులేషన్ ఎలిజిబుల్ ఫర్ ఎయిర్ డ్రాప్. సో నేను ఇక్కడ ఎలిజిబుల్ అయ్యాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్లిప్స్టార్లో కేవైసీ ఎవరు చేశారో, ఇక సక్సెడ్ ఎవరు వచ్చిందో వాళ్ళైతే చేయాల్సిన అవసరం లేదు, గూగుల్ ఫామ్ వదిలేయండి. ఇక్కడ హస్కీ గ్లోబల్ అండ్ ఫ్లిప్స్టార్ ఇది ఎవరు చేయలేదో, కేవైసీ ఎవరిది కాలేదో వాళ్ళు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చేయండి. మిగతా వాళ్ళు ఆఫర్ని మీరు ఏం చేయకండి. ఈ ఫ్లిప్స్టార్ కేవైసీ అయిన వాళ్ళు ఇప్పుడు నేను చేసే వీడియో అయితే ప్రాసెస్ వదిలేయండి. ఈ రెండు కేవైసీ చేయని వాళ్ళు ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ అయితే చేయండి. ఇక్కడ మీకు గూగుల్ ఫామ్ అయితే ఇచ్చేసాను, అలాగే ఒక ఆన్సర్ కూడా ఇచ్చేసాను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ఫామ్ పైన క్లిక్ అయితే చేయండి. ఓన్లీ 24 hours ఉంటుంది, 27 దాకా వెళ్ళనీయకండి. ఇక్కడ సైన్ ఇన్ అయితే అవ్వండి. ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. సో గైస్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏ ఈమెయిల్తో లాగిన్ అవ్వాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఓవర్ ప్రోటోకాల్ ఓపెన్ చేయండి, సెట్టింగ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏది ఉందో ఆ ఈమెయిల్ ఐడి అక్కడ లాగిన్ అయితే చేయాలి. అదొకటి చూసుకోండి. ఫ్లిప్స్టార్ కేవైసీ చేసిన వాళ్ళు వదిలేండి. మిగతా వాళ్ళే చేయండి. నేను లాగిన్ చేస్తాను. సో గైస్ గూగుల్ ఫామ్ అయితే లాగిన్ అయిపోయింది. సైబర్ డిటెక్షన్ రిడప్షన్. నెక్స్ట్ యూ క్యాన్ చెక్ రిజల్ట్ ఓవర్ వాలెట్ బిఫోర్ September 1st. అంటే ఇక్కడ September 1st వరకు అయితే మనకి ఇక్కడ మీకు ఎలిజిబుల్ అయినట్టు ఇక్కడ మెసేజ్ అయితే వస్తుంది. అప్పుడు దాకా అయితే వెయిట్ అయితే చేయాలి. మీరు ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత September 1st లోపల మనకి రిజల్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మళ్ళీ చెప్పచ్చు, ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ద ఫ్లిప్స్టార్ సైబర్ డిటెక్షన్ మిషన్ దెర్ ఈస్ నో నీడ్ టు ఫిల్ దిస్ ఫామ్. యూ ఆర్ ఆల్రెడీ ఎలిజిబుల్ ఫర్ ద ఎయిర్ డ్రాప్. అంటే మీరు చేసిన వాళ్ళు ఆల్రెడీ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఇదొకటి చూసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద హస్కీ గ్లోబల్ సబ్మిట్ కరెక్ట్ యూఐడి. సో హస్కీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ యూఐడి ఈమెయిల్ వీళ్ళు కూడా మీరు ఎలిజిబుల్ అయినట్టే అని చెప్తున్నారు. సో వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం లేదు. అది ఎందుకంటే ఇక్కడ సెకండ్ కేవైసీ అనేది ఇక్కడ పాస్పోర్ట్ త్రూ అయితే వెళ్ళింది, అందుకని నేను కూడా చెప్పలేదు మీకు ఇప్పుడు. సో వదిలేయండి. ఇక్కడ ఫ్లిప్స్టార్ సైబర్ డిటెక్షన్ ఎవరు చేస్తారో వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ప్రాసెస్ చెప్పాలి కాబట్టి లాగిన్ చేశాను అకౌంట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, సేమ్ ఈమెయిల్ ఐడి అంటే అయితే టిక్ మార్క్ కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఓవర్ వాలెట్ ఈమెయిల్. ఇక్కడ మీకు చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ ఏ ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడైతే ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూ హ్యావ్ కంప్లీట్ ద ఫ్లిప్స్టార్ సైబర్ డిటెక్షన్ అంటే నో అయితే కొట్టండి. ఇక్కడ మీరు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒకటి చూడండి. ఇక్కడ ఫ్లిప్స్టార్ సైబర్ డిటెక్షన్ ఎవరు కేవైసీ పాస్ అయ్యారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను. సో చూసుకోండి, మళ్ళీ ఏమైనా చేస్తే పేమెంట్ రావాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, వదిలేయండి. సో ఇక్కడ హ్యాష్కీ సైబర్ డిటెక్షన్ కూడా చేయాలంటే నో అయితే కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ గైస్ ఒక ఆన్సర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అనబుల్ టు పార్టిసిపెంట్ సైబర్ డిటెక్షన్ డిస్కవరీ కంట్రిబ్యూషన్ ఓవర్ ప్రోటోకాల్ 100 characters. ఇక్కడ మీరు ఈ కేవైసీ అనేది ఎందుకు చేయలేదు, సైబర్ డిటెక్షన్ అండ్ ఇప్పుడు సెకండ్ కేవైసీ కూడా ఎందుకు చేయాలని చెప్తున్నారు. ఇక్కడ హస్కీ సైబర్ డిటెక్షన్ ఎందుకు చేయలేదు, నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్స్టార్ సైబర్ డిటెక్షన్ ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అదే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాటర్ అనేది కాపీ చేయొద్దు, ఓన్గా రాయాలి. సో అక్కడ ఓన్గా రాసేది అంత ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూడండి, ప్లీజ్ డూ నాట్ కాపీ అండ్ పేస్ట్ సెంటెన్స్.
కాపీ చేయొద్దని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ మీకు ఇక్కడ వెయిట్ చేయండి, ఇక్కడ గ్రూప్లో మీకు ఒక ఆన్సర్ అయితే పెట్టాను. ఇక్కడ చూడండి, ఐఎమ్ కంట్రీస్ ఐబుల్ డిటెక్షన్ ఎక్స్చేంజ్ నాట్ అవైలబుల్, ఐ డోంట్ హ్యావ్ పాస్పోర్ట్ బట్ ఐ హ్యావ్ సపోర్టెడ్ ప్రాజెక్ట్ ఎర్లీ యాక్టివ్లీ ప్రాజెక్ట్ ఆల్ మిషన్ టెస్ట్ నెట్ 1. ఇక్కడ మీకు ఒక ఆన్సర్ అయితే ఇచ్చాను, కొంచెం చేంజెస్ చేయండి. అంటే ఇలానే ఇవ్వకండి, ఇలానే ఇస్తున్నా మీకు కేవైసీ అనేది సక్సెస్ఫుల్ కాదు, కొంచెం చేంజెస్ చేయండి. ఇక్కడ మనం ఇండియా వర్డ్ అయితే వాడొద్దు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా వర్డ్ వాడితే ప్రాబ్లం అవుతుంది. సో ఇండియా వర్డ్ అయితే వాడకుండా మీరు ట్రై అయితే చేయండి. అండ్ కొంచెం ఇక్కడ ఏంటంటే ఈ ఉన్న మ్యాటర్లోనే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. ఓకే, ఈ ఉన్న మ్యాటర్లో కొంచెం కొన్ని పాయింట్ తీసేసి మీకు నచ్చిన పాయింట్స్ అయితే మీరు కొన్ని యాడ్ చేయండి. ఓకే, అలాగే ఇక్కడ ఆధార్ది కూడా పెట్టద్దు. ఓకే, ఆధార్ కేవైసీ మనకు అయ్యింది, సో అది మీ చేయబడి మీ తప్పని ఉంటుంది, అదొకటి చూసుకోండి. బట్ ఇక్కడ ఆధార్ కేవైసీ వాడొద్దు అండ్ ఇండియా వాడొద్దు, మిగతా మీరు కొంచెం ఏదో ఒకటి ప్రాబ్లం ఉందని చెప్పేసి సో దీన్ని ఉన్నట్టు కాకుండా కొంచెం చేంజెస్ చేసి మీరు ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత 100 వర్డ్స్ 25 వర్డ్స్ ఉండేటట్టు చూసుకోండి. మోర్ దెన్ 25 వర్డ్స్ మనం ఆల్రెడీ పెట్టింది 25 వర్డ్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత ఐ రీడ్ తర్వాత అండర్స్టూడ్ దిస్ ఇన్ఫర్మేషన్ తర్వాత నెక్స్ట్ అయితే కొట్టండి. ఓకే, నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను, ఎందుకంటే నేను చేయట్లేదు, నేను ఆల్రెడీ పాస్ అయిపోయాను కాబట్టి. సో ఇక్కడ ఆల్రెడీ మీరు పాస్ అయిపోయిన వాళ్ళైతే ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ చేయని వాళ్ళ కోసం అయితే ఈ రెండు చేయని వాళ్ళు ఇప్పుడు చేయాలి ప్రాసెస్, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ అయితే కొట్టేస్తున్నాను. ఇప్పుడు నేను తర్వాత స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఇక్కడ మీరు వెన్ డిడ్ యూ ఫస్ట్ డౌన్లోడ్ ఓవర్ ప్రోటోకాల్ మీరు ఎప్పుడు ఉన్నారని ఒక డేట్ అయితే ఇవ్వాలి. ఓకే, ఒక స్క్రీన్ షాట్ క్లారిటీ చూడండి. వెన్ యూ డిడ్ ఫస్ట్ డౌన్లోడ్ ఓవర్ ప్రోటోకాల్ అంటే ఓవర్ ప్రోటోకాల్ మనకి ఎప్పుడు నేను ఎప్పుడు చేయను ఒకసారి చెక్ చేసుకుంటాను, వెయిట్ చేయండి. ఇక్కడ ఓవర్ ప్రోటోకాల్ వచ్చేసి June 23 అయితే నేను నా గ్రూప్లో అయితే పెట్టాను. సో ఇలా కాకుండా మీరు ఇంకా డేట్ మీరు చేయని క్లారిటీ లేదంటే ఇక్కడ మీరు ఏం చేయండి, ఈ రోజు డేట్ అయితే ఇచ్చేయచ్చు. ఇక్కడ మీరు ఏం చేయండి, ఈ రోజు డేట్ అయితే ఇచ్చేయచ్చు, 26/8/24 అయితే ఇచ్చేయచ్చు, ఈరోజే నో ప్రాబ్లం, అలా కూడా తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హౌ మెనీ ఓవర్ వాలెట్ పాయింట్స్ డిడ్ యూ కంప్లీట్ జూలై లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి దిస్ ఇయర్ అని చెప్తాను. సో మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, 0 to 10,000 20,000 ఫస్ట్ మీకు పాయింట్స్ ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలి చెప్తాను. ఇక్కడ ఓవర్ ప్రోటోకాల్ వెళ్ళండి, అసెట్లో వెళ్ళండి. నాకు అక్కడ చూడండి 61,000 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 61,000 కాయిన్స్ ఉన్నాయండి. ఇక్కడ 30 నుంచి ఇక్కడ మోర్ దెన్ 50,000 ఇదైతే నేను క్లిక్ చేసుకుంటాను. మీ ఇక్కడ అప్ టు 10,000 ఉంటే ఇది పెట్టండి, 10,000 నుంచి 30,000 మధ్యలో ఉంటే ఇది పెట్టండి, 30 to 50 మధ్యలో ఉంటే ఈ విధంగా పెట్టండి. ఓకే, ఈ విధంగా పెడితే మీకు అయిపోతుంది. నెక్స్ట్ మీరు సబ్మిట్ చేయండి. కింద చేసిన తర్వాత ఈ విధంగా మీకు హౌ మెనీ డిడ్ యూ పర్ఫార్మ్ ద డైలీ డ్యూరింగ్ ఇక్కడ OBT 2 అని చెప్తున్నారు. ఇక్కడ ఇన్ దిస్ ఇయర్ ఇక్కడ 1 and 80 అని అడుగుతున్నారు, బట్ మ్యాక్సిమం మీరు 50 or 40 పెట్టండి, అయిపోతుంది. ఇక్కడ ఆన్సర్ 40 నుంచి 60 మధ్యలో ఎంత అని పెట్టవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద మీకు ఈ విధంగా వస్తుంది, డిడ్ యూ రన్ ఏ వాలిడేటర్ డ్యూరింగ్ ద OBT అండ్ ఇక్కడ వెయిట్ చేయండి చెప్తాను. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నో పెట్టండి ఆన్సర్, అండ్ సెకండ్ వన్ ఉంది OBT 2 అంటే ఇది కూడా నో పెట్టండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హౌ డిడ్ యూ ప్లాన్ ద యూజింగ్ ద ఓవర్ రిసీవ్ ద ఆఫ్టర్ ద మైనట్ లాంచ్ దాంతో మీరేం చేస్తారు, సెండ్ టు ఎక్స్చేంజ్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు కింద సబ్మిట్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మీకు టాస్క్ అనేది అయిపోతుంది. ఓకే, ఈ గూగుల్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేసేస్తారు. ఇక్కడ సబ్మిట్ ఫామ్ అయితే కొట్టండి, బట్ సెండ్ టు ఎక్స్చేంజ్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చూసుకోండి ఒకసారి, మీకు చెప్పానుగా. సో ఇంతే గైస్, ఇది ఫోటోలో చూసుకోండి, మిగతా అయితే నార్మలే. సో అయిపోయిన తర్వాత మీకు September 1కి అయితే మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. కేవైసీ ఇది ఫిల్ చేసిన తర్వాత కొంచెం కేర్ఫుల్గా చూసి చేయండి, మేము చెప్పినట్టయితే చేసేయండి. తర్వాత మీకు సెట్టింగ్లో మీరు ఇక్కడ కంగ్రాచులేషన్ ఫర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎయిర్ డ్రాప్ అని మీకు ఆప్షన్ అయితే వస్తుంది. సో చూసి చేయండి. ఈ విధంగా ఇప్పుడు September 1కి వస్తుంది. సో ఇంకా 34 మెంబర్స్ అయితే చేశారు మన గ్రూప్లో, మన ఫ్రెండ్స్ అనేది. సో మిగతా వాళ్ళంతా ఈ ప్రాసెస్ చేయండి. ఈ 34 మెంబర్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చూసుకోండి గైస్. ఇప్పుడైతే ఇంతే. ఇంకా మన డౌట్ ఉంటే కామెంట్ చేయాలి. అలాగే Instagram టీలో ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఆల్.